సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆవిడ చివరకు కొంతమంది ఎన్ఆర్ఐలను సైతం మోసం చేసింది. ఒక్కొక్కరి నుంచి 25 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో మరో బిగ్ అప్డేట్ వచ్చింది. మరో 4 ఎఫ్ఐఆర్లను గోపాలపురం పోలీసులు నమోదు చేశారు. నల్గొండకు చెందిన దంపతుల నుంచి 44 లక్షల రూపాయల వసూలు చేసినట్లు, అదేవిధంగా హైదరాబాద్కు చెందిన మరో దంపతుల నుంచి సుమారుగా 50 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. బాధితులు ఫిర్యాదుతో డాక్టర్ నమ్రత, గాంధీ హాస్పిటల్ డాక్టర్ సదానందం, చెన్నారావు, కౌన్సిలింగ్ ఇచ్చిన అర్చన, సురేఖలపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సృష్టి ఫర్టిలిటీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈరోజు 4వ రోజు డాక్టర్ నమ్రతని కస్టడీలో విచారిస్తున్నారు. డీసీపీ ఆఫీస్లో ముగ్గురు నిందితులను కూడా నమ్రతతో పాటు కళ్యాణి, సంతోష్ని కూడా ముగ్గురిని విచారిస్తున్నారు. ఈ కేసులో చాలా కీలకంగా ఈ ముగ్గురు వివరించినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక నమ్రతకు సంబంధించిన బాధితులు ఒక్కొక్కరుగా గోపాలపురం పోలీస్ స్టేషన్కి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఎంతమంది పిల్లల్ని ఇలా సరోగసి పేరు చెప్పి అక్రమంగా కొనుగోలు చేసి ఎక్కడి నుండి తీసుకొచ్చారనే దానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారనే దానికి సంబంధించి కూడా పోలీసులు సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. 5 రోజుల కస్టడీ అనుమతించింది కాబట్టి కస్టడీలో పోలీసులకు కావాల్సిన సమాచారం సంబంధించి పూర్తి వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నమ్రత బాధితులు గోపాలపురం పోలీస్ స్టేషన్కి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇప్పటికే ఐవీఎస్ చికిత్స పేరుతో లక్షల రూపాయలు తమ దగ్గర తీసుకొని మోసం చేసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక నల్గొండ జిల్లాకు చెందిన 2 పిల్లలు లేని దంపతుల వద్ద 44 లక్షలు కాజేసినట్టు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ చెందిన మరొక బాధితురాలు కూడా సరోగశ్రీ పేరు చెప్పి తనని కూడా ట్రీట్మెంట్ చేసి పిల్లలు ఇవ్వకుండా డబ్బులు తీసుకొని పూర్తిగా మోసం చేసినట్టుగా వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక కొన్ని రోజుల తర్వాత విశాఖపట్నం నుంచి పిలిచి ఎవరైతే హైదరాబాద్ చెందిన బాధితురాలు ఉందో ఆమెను విశాఖపట్నంకి పిలిచి అక్కడ కళ్యాణి, ఆమెకు సంబంధించిన కొంతమంది ఎవరైతే కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వారందరూ కూడా బ్రీఫ్ చేసి 18 లక్షల రూపాయలు తీసుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే డాక్టర్ నమ్రత, అదేవిధంగా విద్యాలత, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాస్ రెడ్డి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఆ లోకల్ వాళ్ళనే కాదు ఎన్ఆర్ఐలను కూడా డాక్టర్ నమ్రత మోసం చేసినట్టు గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్ఆర్ఐకి చెందిన దంపతుల వద్ద 25 లక్షల రూపాయలు తీసుకొని వారిని కూడా మోసం చేసినట్టు పోలీసులకి ఫిర్యాదులు అందాయి. అయితే వరుసగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. హైదరాబాద్ చెందిన మరొక బాధితురాల దగ్గర నుంచి కూడా 50 లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఫిర్యాదు చేశారు. మొత్తం 6 కేసులు నమోదయ్యాయి గోపాలపురం పోలీస్ స్టేషన్లో. ఈ 6 కేసులకు సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో నమ్రత, అదేవిధంగా చెన్నారావు, సురేఖలపై కూడా కేసు నమోదు చేశారు. మొత్తం ఈ కేసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉండగానే బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వసూలు చేసి అవన్నీ కూడా ఆస్తులుగా కొనుగోలు చేసినట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. మొత్తం ముగ్గురిని కూడా కస్టడీలో విచారిస్తున్నారు. ఇంకా మిగతా నిందితులకు సంబంధించిన కస్టడీ పిటిషన్ పైన ఈరోజు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తూ అనేక మంది పిల్లలు లేని దంపతులను మోసం చేసినట్టుగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కాబట్టి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ కస్టడీ పూర్తయిన తర్వాత పోలీసులు మరొక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ కావడం జరిగింది. ఆరోగ్య శాఖను హెచ్చరించి ఆరోగ్య శాఖను అలర్ట్ చేసి పూర్తిగా ఐవీఎఫ్ సెంటర్ల పైన తనిఖీలు చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో అనేక ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ పిల్లలు లేని దంపతులను టార్గెట్గా చేసుకొని ఇలాంటి మోసాలకు పాల్పడే ఐవీఎఫ్ సెంటర్లపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక పోలీసులు ఈ సృష్టి ఫర్టిలిటీకి సంబంధించిన కేసులో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అయితే గుజరాత్ అహ్మదాబాద్లో ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మే ముఠాని 4 ముఠాలని సభ్యులను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 3 పిల్లల్ని హైదరాబాద్లో ఫెర్టిలిటీ సెంటర్కి అమ్మినట్టుగా గుర్తించారు. వారితో వీరికి ఏమైనా లింకులు ఉన్నాయనే కోణంలో గుజరాత్ పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. త్వరలోనే హైదరాబాద్కి గుజరాత్ పోలీసులు వచ్చి ఇక్కడ వివరాలు అడిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. కెమెరామెన్ పవన్తో సురేష్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుండి.